అది 2000వ సంవత్సరం. ఇండియన్ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం కుదిపేస్తుంది. సరిగ్గా అప్పుడే మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఒక బాంబ్ పేల్చారు. శ్రీలంకలో జరిగిన ఒక టోర్నీలో పాకిస్తాన్ మీద సరిగ్గా ఆడకూడదు అని కపిల్ దేవ్ తనకు 25 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఈ మాట వినగానే దేశం మొత్తం షాక్ అయింది. దేవుడిలా కొలిచే కపిల్ దేవ్ మీద ఇలాంటి మచ్చపట్టం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి కపిల్ దేవ్ ఒక ఇంటర్వ్యూకొచ్చారు. నేను ఇండియా కోసం ప్రాణం పెట్టాడాను. అలాంటి నేను డబ్బు కోసం అమ్ముడుపోతానా? 100 కోట్ల డబ్బు నా కాలిగోటితో సమానం. ఇలాంటి పని చేసే బదులు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ కన్నీళ్లు చూసి యావత్ భారతదేశం చలించిపోయింది. చివరికి సిబిఐ విచారణలో కపిల్ దేవ్ నిర్దోషి అని తేలింది. నిజం గెలిచింది. కానీ ఆనాడు మనోజ్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు, కపిల్ పెట్టుకున్న కన్నీళ్లు మాత్రం చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఫ్రెండ్స్, కపిల్ దేవ్ నిజాయితీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.